ఈ దేవీ భాగవతాన్ని క్రమముగా 9 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. కథాశ్రవణ యోగ్యత సిద్ధి కోసం యథావిధిగా గోదానాలు చేయడం మంచిది. నిర్విఘ్న పరిసమాప్తి కోసం కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామయే కవిం కవీనాముపవక్షవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. తర్వాత కలశస్థాపన చేసి అర్చించడం. వటుక, క్షేత్రపాల, యోగిని, మాతృక, తులసి, గ్రహ, హరిహరాదులను పూజించడం యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. నవాక్షర మంత్రంతో జగదంబికను అర్చించాలి. శ్రీమద్ దేవీ భాగవత పుస్తకాన్ని సకలోపచారములతో పూజించాలి. ఇది ఆది పరాశక్తికి వాగ్రూపమూర్తి, శోభనాక్షర విరాజితం కనుక గ్రంథ పూజ చేయాలి. విఘ్నోపశాంతి కోసం 5 బ్రాహ్మణులను నియమించి 9 రోజుల పాటు నిత్యం నవాక్షర మంత్రము యొక్క జపం చేయించాలి. సప్తశతీ స్తవం పారాయణ చేయించాలి. ఏ రోజుకా రోజు పురాణ శ్రవణానికి ఆరంభములోనూ ముగింపులోనూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ జగదంబికను స్తుతించాలి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసార సాగరే మగ్నం మాముద్ధార కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనో అభిలిష్టం దేవి వరం దేహి నమోస్తుతే. పౌరాణికుడంటే సాక్షాత్ వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతడిని సత్కరించాలి. పుష్పమాలిక, అలంకార వస్త్రాదులు సమర్పించి సర్వశాస్త్ర ఇతిహాసజ్ఞ వ్యాసరూప కథాచంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కరించాలి. సర్వశాస్త్రేతిహాసజ్ఞ వ్యాసరూప నమోస్తుతే కథాచంద్రోదయేనాంత స్తమస్తోభం నిరాకురుహు. ఇలా నిత్యము ప్రార్థిస్తూ 9 రోజుల పాటు ఏకాగ్రచిత్తంతో నియతాత్ములై ఇల్లు, వాకిలి, వ్యాపారాలు, బాదరబందీలన్నీ మర్చిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చేయాలి. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి ఈ చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. సూర్యోదయముతో ప్రారంభించి సూర్యాస్తమయం వరకు కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగాలి. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చును. ఈ 9 రోజులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అది మితంగా లఘువుగా తీసుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. ఒంటిపూట భోజనం ఉత్తమం. హవిష్యాన్నమే తినడం ఉత్తమోత్తమం. లేకుంటే పాలు, పళ్ళు, నేతి వంటలు ఇంకా మంచివి. ఏమైనా కథావిఘ్నం జరగకుండా విచక్షణులై ఏది తీసుకోవాలనో ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవడం మంచిది. మలమూత్రజయాయైషాం లఘుభోజనమిష్యతే హవిష్యాన్నం వరం భోజ్యం సకృదేవ కదార్థినః అథవా స్యాత్ ఫలాహారి పయో భుగ్వా ఘృతాశన యదాస్యాన్న కథా విఘ్నం సదా కార్యం విచక్షణైః. 9 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పరుంటూ ఆకులలో తింటూ సత్యవాంగ్నియమములతో ఇంద్రియ నిగ్రహంతో ఈ దేవీ భాగవత కథాశ్రవణం చేయాలి. ఆరోగ్యం దృష్టిలోనూ ఇంద్రియ నిగ్రహం దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు, కాయగూరలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకొని పరిహరించాలి. చద్దిని కానీ భావదుష్టమైన దాన్ని కానీ తినకూడదు. మద్య మాంసాలు పూర్తిగా పరిత్యజించాలి. అరిషడ్ వర్గాలకు, దుష్టులకు దూరంగా ఉండాలి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలకు మరియు దుష్టులకు దూరంగా ఉండాలి. అయోగ్యులతో సంభాషించకూడదు. యోగ్యులను నిందించకూడదు. సాధ్యమైనంత వరకు ఈ 9 నాళ్ళు మౌనం పాటించడం మంచిది. వినయము, రుజువర్తనము, శౌచము, దయాగుణము, మితభాషణము, ఔదార్యము పాటించాలి. రోగులు, భయార్తులు, ధనార్తులు, పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో వినాలి. పిల్లలు కలగని వారు, కలిగిన శిశువులు మరణించేవారు, గర్భస్రావాలు జరిగేవారు ఈ కథాశ్రవణం పట్ల చేపట్టి యాతనలు పడకుండా ధర్మార్థ కామమోక్షాలు సమకూర్చాలి అనుకునేవి ఈ భాగవత శ్రవణం కల్పవృక్షము లాంటిది. ఈ 9 రోజులు 9 యజ్ఞ దినాలతో సమానము. ఈ రోజుల్లో చేసే దానాలు, హోమాలు, జపాలు అనంతంగా ఫలప్రదాలు అవుతాయి. 9 రోజులు అయ్యాక ఉద్యాపన చేయాలి. మహా అష్టమి వ్రతానికి
ఎలా చేస్తారో అలాగా ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని. కోరిన ఫలం దక్కుతుంది. నిష్కామంగా విన్నవారికి ముక్తి లభిస్తుంది. అందుకే భగవతిని భోగమోక్షప్రద అనడం. నిత్యము వక్తకు పుస్తకానికి పూజలు చేయాలి. వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కుమారి, సువాసిని, బ్రాహ్మణ, బ్రహ్మచారి పూజలు, సంతర్పణలు నిత్యము జరగాలి. గాయత్రీ నామ సహస్రం పఠించాలి. ఇవి 9 నాళ్ళు చేయలేకపోతే కనీసం ముగింపు నాడైనా చేయాలి. సర్వదోష నివారణకంగా విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో, యజ్ఞ యాగాదుల్లో తెలిసి తెలియక జరిగే లోటులు, దోషాలు తొలగిపోయి సమస్తము సంపూర్ణమవుతుంది. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోయజ్ఞక్రియా ఋషుః న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాద్ విష్ణుం చ కీర్తయేత్. ముగింపు రోజున దేవీ సప్తశతీ మంత్రాలతో హోమం చేయాలి. నవాక్షర మంత్రముతోనూ చేయాలి. పాయసంతోనో నెయ్యితోనో గాయత్రి హోమం జరిపించాలి. దేవీ భాగవతం అంటే గాయత్రీమయం అన్నట్టు. ఇవన్నీ తత్వజ్ఞులైన విప్రుల సూచనల మేరకు జరిపించాలి. యథాశక్తిగా భూ, సువర్ణ, వస్త్ర, భూషణ, ధనాదులతో పౌరాణికుణ్ణి సంతృప్తిపరచాలి. ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నుడైనట్లే. అలాగే సహాయకులుగా ఉండే పండితులను, నామ జపాలు, హోమాలు చేసే విప్రులను సంతృప్తిపరచాలి. కుమారి, సువాసిని పూజలు అందుకుంటున్న వారికి దక్షిణలతో సంతృప్తిపరచాలి, సంతర్పణ జరపాలి. వీరందరూ సంతృప్తి చెందితే దేవి సంతృప్తి చెందినట్లే కోరికలన్నీ తీరుతాయి. దేవీ నవరాత్రాల్లో అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ దేవీ భాగవత గ్రంథాన్ని పట్టువస్త్రముతో కప్పి అర్చించి పౌరాణికులకు, విప్రులకు దానం చేయాలి. ఇలా చేసిన పుస్తక దానం సకల పాపాలను హరిస్తుంది. ఇహలోకంలో సకల భోగాలను కలిగించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది. పౌరాణికుడు దుర్బలుడా, బాలుడా, యువకుడా, వృద్ధుడా అనే విచారణతో పనిలేదు. అందరికీ పూజ్యుడు, అందరికీ వంద్యుడు, వ్యాసుడితో సమానుడు. లోకంలో చాలామందికి చాలా రకాల గురువులు ఉంటారు. కానీ అందరిలోకి ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే. సంతి లోకస్య బహవ గురవో గుణజన్మతః సర్వేషామపి తేషాంచ పురాణజ్ఞం పరో గురుః. వ్యాసపీఠం ముందు కూర్చొని పురాణం చెబుతున్నంతసేపు అతడు వ్యాసుడే. ఆ సమయంలో అతడికి ఎవరు నమస్కరించకూడదు. ప్రసంగం ముగిశాకనే నమస్కరించాలి. పౌరాణికో బ్రాహ్మణస్తు వ్యాసాసర సమాశ్రితః అసమాప్తే ప్రసంగేతు నమస్కుర్యాన్న కస్యచిత్. మహర్షులారా, ఈ నియమాలు పాటిస్తూ వినాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని ధాంబికంగా వినకూడదు. అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు. సాధ్యమైనంత వరకు 9 రోజులు ఉండి విని వెళ్ళడం మంచిది. మధ్యలో వితండవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు. నిందించేవారు శునకములై జన్మిస్తారు. పౌరాణికుడితో సమానంగా ఆసనములో కూర్చోకూడదు. నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా, పడుకొని విన్నా, విఘ్నాలు కలిగించినా, శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది. నరకయాతనలు, నీచ జన్మలు తప్పవు. అందుకని పురాణాన్ని, పౌరాణికుణ్ణి గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి. పురాణ ప్రవక్తకు యథావిధిగా పండో, ఫలమో, ధనమో, వస్త్రమో ఇవ్వాలి. అలా ఇచ్చిన వారికి వైకుంఠం దక్కుతుంది. సకల పురాణాలు వింటే దక్కే ఫలం కన్నా ఈ దేవీ భాగవతం వింటే లభించే పుణ్యము 100 రెట్లు అధికము. ఈ పుస్తకానికి అట్టవేసినా, నూతన వస్త్రం చుట్టినా, దారం సమకూర్చినా అది అత్యంత పుణ్యప్రదము. నదులలో గంగాదేవి, దేవుళ్లలో శివుడు, కావ్యాలలో రామాయణం, గ్రహాలలో సూర్యుడు, తారకలలో చంద్రుడు, ధనాలలో కీర్తి, శ్రీహరి, పాప నాశకులలో శ్రీహరి ఎలా ఉత్తమోత్తమో అలా ఈ పురాణాల్లో దేవీ భాగవతమే ఉత్తమోత్తమం. బ్రహ్మేశాచ్యుత శక్రాద్యై మహర్షి బిరుపాసిత జగతాం శ్రేయసేశాస్తో మణిద్వీపాది దేవత. శౌనకాది మహాములారా, ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్ దేవీ భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడం, వినిపించే అవకాశం నాకు కలగడం నిజంగా ఇదంతా దేవీ అనుగ్రహమే. కనుక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఇప్పుడు 2వ స్కంధాన్ని ప్రారంభిద్దాము. శ్రీమాత్రే నమః. సూత మహర్షి, నీవు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది అలా ఉందని ముందు అసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా,
ఆవిడ శంతన మహారాజును వివాహం చేసుకుంది అన్నావు కదా, కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు, ఇద్దరు పుత్రికల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక సవిస్తారంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా అని శౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గీ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వినిపిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. మనం ఏ కోరికలు కోరితే ఆ కోరికలు ఇచ్చేటువంటి ఆ దేవీ మాతను మనం ప్రార్థిద్దాము. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా శ్రీమాత్రే నమః అని ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఇప్పుడు వ్యాస జననము, వ్యాసుడు పుట్టుక. పూర్వకాలము లోపల ఉపరిచర వస్తువు అనేటువంటి వాడు ఒక రాజు ఉండేవాడు. పరమధార్మికుడు, సత్యసంగరుడు. ఛేది దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫటిక సుందరమైన విమానాన్ని బహూకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశములో సంచరిస్తూ ఉండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అని పేరు పెట్టారు. అతడి భార్య పేరు గిరిక, చాలా అందకత్తె. వారికి 5 కుమారులు జన్మించారు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి యొక్క తండ్రి కుమారుణ్ణి పిలిచి, నాయనా, పితృకార్యానికి అవసరమయ్యేటువంటి యొక్క అడవి జంతువులను తీసుకురమ్మని అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తెమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని చెప్పి పితృవాక్య పరిపాలనా దక్షుడు అయినటువంటి అతడు తక్షణ అవసరాన్ని గుర్తించి వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనమైంది. వృధా పోనివ్వకుండా మర్రి ఆకులో పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దాన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు పిలిచి విషయము చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడ ఆగకుండా వెళ్ళి ఆ గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకొని ఆకాశంలో బాణంలో దూసుకొని పోయింది. ఎదురుగా వస్తున్న మరొక డేగ ఆ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటబడింది, ముక్కుతో పొడిచింది, కాళ్లతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంభ్రమంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడిపోయింది. 2 డేగలు ఎటో వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు ఆ యమునా నదిలో మొలలోతు బంటి నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణు యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామని మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకొని లాగింది. బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా హత్తేరి అని, నువ్వు చేపవైపు అని చెప్పి శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది. ఒక్క ఉదుకుడున వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకొని పోయి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు బిత్తరపోయాడు. పరుగున వెళ్ళి తమ ప్రభువు దాశరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తీసుకొని తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళి అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళి అంటే రంగుకు నలుపే కానీ అందములో అప్సరస. మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇందాక చెప్పి సూతుడు కొంత ఊపిరి పీల్చుకున్నాడు. అంతే, ఒక్క మహాముని ఠక్కున అందుకున్నాడు. సూత మహర్షి అని అడ్డం తగిలానని ఏమి అనుకోకు, వీళ్ల కథ తర్వాత చూద్దాము. అద్రిక మాట ఏమిటి అని అడిగాడు. మరి మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయిందా అద్రికకు? అయితే ఎలా అయింది ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు. సూతుడు అలాగే ఉపక్రమించాడు. మహర్షి, నువ్వు అన్న మాట నిజమే, మళ్ళీ మర్చిపోతాము, టూకీగా చెప్పేస్తాను, వినేయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు. అద్రిక దీనురాలై కాళ్ళ వేళ్ళ పడింది. బతిమాలింది. శాప విమోచనం చెప్పమంది.
విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపమోక్షం కలుగుతుంది. మళ్ళీ నీ దివ్య సుందర రూపం, అప్సరస రూపం నీకు వచ్చేస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలు ప్రసవించింది. శాప విమోచనమైంది, స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోనికి వద్దాం. మత్స్యగంధి దాశరాజు గారి ఇంట ఎదుగుతోంది. రూప యౌవనవతి అయింది. ఒక రోజున మధ్యాహ్నం యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని ఆ దాశరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు. భోజనము చేస్తున్న దాశరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి ఆయే అన్నాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేస్తూ నడుపుతోంది. ఆమె నవయౌవనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చేయిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వరా, ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు. నీకు ఈ అనార్య చేష్టలు తగునా? పైగా నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది? కనుక మత్స్యగంధిని నేను, నా ఒళ్ళంతా చేపల కంపు, నీకిది తగును సుమా, తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేవీ వినిపించడం లేదు. ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది, పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవము అనుకుంది. నా చెయ్యి పట్టుకొని నదిలో పడిపోతావు అనుకుంది. మహాముని, కొంచెం సేపు మనసు చిక్కబట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశాము అంది. సంబరపడ్డాడు. చేయి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు పరాశరుడు. నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చేయి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువునా వణికిపోయింది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంది. అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశ్శక్తితో యోజనగంధిగా మార్చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. 1 యోజన దూరం ఘుమఘుమలాడింది. కామాతురుడై కుడిచేయి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గుతొడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశరా, లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు అంది. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యాతి దారుణ ప్రతిక్ష్వాస్య మునిశ్రేష్ఠ యావద్భవతి యామిని. వెంటనే పరాశరుడు ఆకాశములో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించింది. చుట్టూ చీకటి పడ్డట్టయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను? శరీరంలో మార్పులు వస్తే? ఓసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం, భయపడకు అన్నాడు పరాశరుడు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి అని ఆ పరాశరుడితో అంటుంది. ముందస్తు ఆ సుందరి తదాస్తు అన్నాడు. నీకు విష్ణు అంశతో కొడుకు పుడతాడు, ముల్లోకాల్లో ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల వయ్యారాలు చూశాను, ఎప్పుడు నా మనసు చలించలేదు. దుర్గంధంగా ఉన్న, నల్లగా ఉన్న నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు, ఇదేదో దైవయోగం
అతి దురితక్రమం, దైవం హి దురితక్రమం. అందుకే ఇదంతా కామ వివశుని చేశాడు. సరే, మహా తేజస్వి నీకు బిడ్డ పుడతాడు, వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి, వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్లో కరిగిపోయింది. ఆనంద పార్వశ్యంలో ఉన్న యోజనగంధికి వీడుకోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజననం, రంగుకి నలుపే అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు, విష్ణువంశ సంభూతుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకు వెళ్తున్నాను అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళు, ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు, వచ్చి వాళ్తాను, చింతించకు, శుభం అన్నాడు. అంటూనే వెనుదిరిగి చకచకా వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు అని పేరు. నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడు అని పేరు. తీర్థాలు క్షేత్రాలు సేవించాడు. గాఢ అరణ్యాల్లో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. పురాణ ఉపపురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు, తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు. సుమంతుడు, జైమిని, పైల, వైశంపాయన, అసిత, దేవలులు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మాన్ని ప్రచారం చేశారు. శౌనకాది మహామునులారా, మీరు అడిగిన సత్యవతి కథ అంటే యోజనగంధి యొక్క కథ, వ్యాసుడి యొక్క వృత్తాంతము చెప్పాను, విన్నారు కదా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రల్లో మనము మంచి గుణాలనే గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణాగ్రాహ్యాః అన్నారు. సత్యవతిది కారణ జన్మ, అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపైని శంతనుని వివాహమాడము అటువంటివే. అధర్మము అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణ జన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతము. వాటితో తూచకూడదు, మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానము. విన్నవాళ్ళు, చదివినవాళ్ళు సకల శుభాలను పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి శౌనకాదులు ధర్మ సందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి, ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి. సహజం అనుకొన్నారు కాబోలు, కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు. రౌమహర్షిని శంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు కదా, గొప్ప వంశం, పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీకాక భీష్ముడు శంతనుడి కుమారుడు అంటున్నావు, గాంగేయుడు అన్నావు. అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా కమీమిషు ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజు ఏలకుండా చిత్రాంగదుణ్ణి విచిత్రవీర్యుణ్ణి రాజుల్ని చేయడమేమిటి? సత్యవతీదేవి గౌళకులను అంటే వితంతుపుత్రులు నువ్వు జన్మింపజేయడం ఏమిటి? అరాచకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు కదా. వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు కదా. భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదుట? భర్తృహీనులకు సంతానం కలిగించడమా? అధర్మం కాదు. పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడడమా? ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇదంతా జుగుప్సితం ఉంటుందా? ఎలా చేయగలిగాడు? శౌనకాదులు తీవ్రంగా స్పందించారు, ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిషారణ్యము, పరమ పవిత్రమైన ప్రదేశము. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మేధావివి, సందేహాలు తీర్చాల్సిందే అన్నారు. వీరి ధర్మదృష్టికి, పట్టుదలకు, శుశ్రూషకు అంటే వినాలనే కోరికతో సూతుడు ఉప్పొంగిపోయాడు, దూకుడుగా అందుకున్నాడు. ఇప్పుడు గంగా శంతనుల యొక్క వృత్తాంతము. ఇక్ష్వాకు వంశము లోపల మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు, సత్యసంధుడు. 1000 అశ్వమేధయాగాలు చేశాడు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు. ఆ మహాభిషుడు స్వర్గంలో నివాసం పొందాడు. ఒక రోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి అంటే సత్యలోకానికి వెళ్ళాడు. ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు అందరూ వచ్చారు అక్కడికి.
మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభములో గాలి తాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు. చూడడం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు. వాళ్ళు ఆనిమిషులు, అంటే వాళ్ళకు రెప్పలుండవు దేవతలకు. ఎక్కడైనా దేవుడు కనిపిస్తే చూడండి, భూమి మీద కాళ్ళు మోపరు, గాలిలో తేలుతూ ఉంటారు. వారికి చెమట పట్టదు. వీళ్ళనే ఆనిమిష నేత్రులు, ఆస్వేద గాత్రులు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని దేవతలు అంటారు. వీళ్ళు ఏం చేశారు? కళ్ళు మరల్చుకున్నారు, ముఖాలు దించుకున్నారు. మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దృష్టితో చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తి గుర్తించింది ఆ గంగాదేవి. తాను అనురక్త అయ్యింది. ప్రేమ అంకురించింది. కామమోహిత అయ్యింది. సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది. ఇద్దరు పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మీరిద్దరూ మర్త్యలోకములో జన్మించండి అని చెప్పి శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరు కొలువు వదిలి వచ్చేశారు. మహాభిషుడు భూలోకములో ధర్మతత్పరులను వెదికి పురువంశము లోపల ప్రతీప మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు. ఆ మహాభిషుడు ఆ కాలములో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశములో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చారు. ఈ అష్టవసువులు అనేటువంటి వారు, అందులో ఒక వసువు పేరు ద్యూ అంటారు, లేదా ద్యౌ అంటారు. ద్యౌహు అంటే అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందిని దేనువును చూసింది. ఇది ఎవరి ఆవు అని అడిగింది. వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు. ఇది దివ్య దేనువు, దీని పేరు నందిని. దీని పాలు తాగిన వారికి దీర్ఘాయుష్యువు, అంటే ఆయుష్ పెరుగుతుంది. ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతారు. ఆయుత సంవత్సరాలు అంటారు. నిత్య యౌవనము, ముసలితనము రాదు, ఎప్పుడు యౌవనంగా ఉంటారు. అయితే ప్రియా, నా ఇష్టసఖి ఉసీనర పుత్రి మృత్యులోకంలో ఉంది. ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం. దీని పాలు త్రాగి ఆ జరారోగ పీడలు వదిలించుకొని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకతే అవుతుంది. నిత్య యవ్వనంతో క్రీడిస్తుంది. తీసుకుపోదాం పట్టు అంది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫల పుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇదే అదను అనుకొని ఆ వసువులు యనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు. ద్యువు ప్రోత్సాహంతో నందినీ దేనువును అపహరించి తీసుకొని వెళ్ళారు. కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు. ఆ నందిని అనే ఆవు కనిపించడం లేదు. అంతటా వెదికాడు. కొండలు కోనలు గాలించాడు, ఎక్కడా కనిపించలేదు. కోపం వచ్చింది. ధ్యానంలో కూర్చొని దివ్య దృష్టితో సారించి చూశాడు. విషయం తెలిసింది. యనమండుగురుని భూలోకంలో మానవులుగా జన్మించమని ఆ అష్టవసువులను శపించాడు. ఈ దుర్వార్త వసువులకు చేరింది. అగమేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాము, క్షమించండి అని బతిమలాడుకున్నారు. బ్రహ్మర్షి శాంతించాడు. శాప తీవ్రత తగ్గించాడు. ఏడాదికి ఒకరు చొప్పున శాపవిముక్తి పొందుతారు. అపహరణలో ప్రధాన పాత్ర ద్యూది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరములోనే ఉండిపోక తప్పదు పొండి అన్నాడు. అనుసంవత్సరం సర్వే శాపమోక్షమవాప్యత ఏనేయం విహృతాధ్యేనో నందినీ మమ వత్సలాః తస్మాత్ ద్యౌర్మానుషే దేహే దీర్ఘకాలం వసిష్యతి. మానవ గర్భములో జన్మించడం, సంవత్సరం పాటు నివసించడం ఎలాగా? భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెళుతున్న అష్టవసువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది. అందరూ ఆవిడను శరణు వేడారు. అమృతం తినే దేవతలం ఈ మానవ గర్భవాసం ఎలా చేయగలం తల్లి? అంచేత దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు. రాజర్షి శంతనుడికి భార్యవై 12 నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టినవాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపేయు. ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దానవు అవుతావు. అంగీకరించు తల్లి అని చెప్పి ఆ గంగాదేవిని ప్రార్థించారు. ఆ గంగమ్మ సరే అంది. వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు. ప్రతీప మహారాజుకు సంతానము లేదు. పుత్రార్థి అయి గంగా తీరాన సూర్యోపాసన కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడి కుడితొడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూప యౌవనశాలిని, శుభాంగి, ఎవరివి నువ్వు?
నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు? ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను అంది. స్వీకరించు అంది ఆ సుందరాంగి. వరవర్ణిని, నేను పరస్త్రీ పరాముఖుణ్ణి, పైగా నువ్వు నా కొడితొడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు. స్థితా దక్షిణమూరుమ్మే సమాశ్లిష్యా చ భామిని అపత్యానాం స్నుషాణాంచ స్థానం విద్ది శుచిస్మితే. అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదువు గాని నీ పుణ్యాన అయినా నాకు కొడుకు పుడతాడు, సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు. సుందరాంగి సరే అంది, వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గుర్తించి ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రతీపుడు అంతఃపురం కళకళ్లాడింది. కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే శంతన మహారాజు. రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేట కోసమో ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది, కామార్తను అంటుంది. తిరస్కరించకు. ఎవరివి నీవు అని ప్రశ్నించకు, ధర్మపత్నిగా స్వీకరించు, సుఖించు, ఇది నా ఆజ్ఞ అని చెప్పి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు. శౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా అని ఒకసారి హెచ్చరికను విసిరి సూతుడు ప్రవచనం సాగించాడు. శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయా వినోదం పట్ల, వేట పట్ల ఆసక్తి ఎక్కువ. క్రూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట. గంగా తీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా ఈ సుందరాంగి కనిపించింది. రూపయౌవనశాలిని, చారుహాసిని, వరవర్ణిని. శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదు అనుకున్నాడు. సౌందర్య మధురా అమృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తనివి తీరడం లేదు. తనువు పులకించింది. అణువున రోమకూపాలు ఉబికి బిగిసి నిలుస్తున్నాయి. నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది ఆ సుందరాంగి. అవే కన్నులు, అవే చూపులు, అదే అనురక్తి ఆ మహాభిషుడిగా గుర్తించింది సుందరాంగి. శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. మధురంగా సాంత్వనంగా పలికరించింది. సుందరాంగి, నీవు దేవకాంతవా, మానవకాంతవా, నాగ యక్ష గంధర్వ అప్సరసల్లో ఏ జాతి దానివి? ఎవరైతే నాకేమిలే. ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, ఇలాగే ఇప్పుడు నాకు ధర్మపత్నివికా అన్నాడు శంతనుడు. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చెదరని చిరునవ్వులతో బదులు పలికింది. నృపోత్తమ, నిన్ను నేను ఎరుగుదును. ప్రతీప మహారాజు గారి పుత్రరత్నానివి. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు. ప్రతీప మహారాజు గారి అలాగే నీవు నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం, నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేను ఏం చేసినా అది శుభము కానీ అశుభము కానీ నువ్వు ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు.